హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే మీతో మంచిగా కబుర్లు చెప్పుకుంటూ మంచి హార్వెస్ట్లు చేసేద్దాం. ఈరోజు హార్వెస్ట్ ఏంటో మీకు బాగా అర్థమైపోయింది కదా. చిన్న 50 రూపాయల టబ్బులో ఇది అడిగినియం పెట్టిన ప్లాంట్ కుండీ అండి. ఇది దాని చుట్టూ కొన్ని విత్తనాలు కొన్ని ఉంటే చేతిలా పడేసరికి ఎంత గోంగూర వచ్చేస్తుంది. ఇది లాస్ట్ టైం కూడా హార్వెస్ట్ చేశాను. మళ్ళీ చిగులు పెట్టుకుంటూ వచ్చేస్తుంది అనమాట. గోంగూర మొక్క ఒకసారి పెట్టామంటే కోసుకోవడం మనదే లేటు. మనం ఎంత కోస్తే అంత ఇస్తూనే ఉంటుంది. చాలా మొండి మొక్క గోంగూర. ఆకుకూరలన్నింటిలో రారాజు కూడాను. ఆకుకూరలన్నింటిలో ఎక్కువ ఐరన్ కంటెంట్ ఉండేది మనకి గోంగూరలోనే కదండి. అందుకు దీన్ని చక్కగా మనం 4 మొక్కలు పెట్టుకుంటే బోలెడంత ఆకు వచ్చేస్తుందండి. నాకు ఎక్కువ కూడా లేవు. చెప్పిన నేను ఆకుకూరలు ప్రత్యేకంగా కుండీలు అయితే నేను పెట్టక్కర్లేదు. ఆ పెద్ద మొక్కల్లో ఒక విత్తనం పడేసినా కూడా మంచిగా వచ్చేస్తుంది చక్కగాను. ఈ విధంగా మనం కోసుకుంటూ ఉండడమే. అయితే ఈరోజు వీడియో ఏంటంటే ఓన్లీ హార్వెస్ట్ వీడియో. నేను మా వారు చక్కగా మంచిగా హార్వెస్ట్ చేసేస్తున్నాము. అలాగే ఇక్కడే కాకుండా ఇక్కడ కూడా ఉంది చూడండి. చెప్పాను కదా, పెద్ద మొక్కల్లోనే ఇలా పుట్టేస్తూ ఉంటాయి కదా. ఆకుకూరలు మాత్రం మనల్ని వెంటాడి మనకి ఇస్తూనే ఉంటుందండి ప్రకృతి అమ్మ. తినండి అన్నట్టుగా. అంటే మనం ప్రత్యేకంగా దానికోసం విత్తనాలు పెట్టి కేర్ తీసుకోకుండా ఒక్కసారి ఫస్ట్ టైంలోనే మనం విత్తనాలు పెట్టుకుంటే అవి ముదిరిపోయి ఆ కుండీలు ఈ కుండీలో పడిపోయి వద్దన్నా కూడా వచ్చేస్తుంటుంది. పసుపులో ఇది చూసారా, ఈ మొక్క పుట్టింది. ఏ మొక్క పుట్టినా కూడా అందుకే ఉంచేస్తాను నేను. ఉంచేస్తే మంచిగా హార్వెస్ట్ చేసుకోవచ్చు. కానీ ఈరోజు గార్డెన్ అంతా తిరిగి గోంగూర అంతా కూడా హార్వెస్ట్ చేసేద్దాం. ఆ గోంగూర ఎంత వచ్చిందో చూసుకొని దాంతో మనం మంచిగా ప్లాన్ చేసుకుందాం. అంటే కొంచెం వస్తే పప్పులోకి, ఇంకొంచెం వస్తే రోటి పచ్చడికి, ఇంకొంచెం వస్తే రైస్, గోంగూర రైస్ ఎక్సలెంట్గా ఉంటుందండి. రెస్టారెంట్లో బోల్డంత రేటుతో మనం కొనుక్కొని తింటుంటారు కదా. అలా కాదు, మన గార్డెన్లో మనం చేసుకుంటే ఎక్సలెంట్గా చాలా టేస్టీగా బాగుంటుంది. అందులో మన ఆర్గానిక్ గోంగూర ఇంకా టేస్ట్ ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యం అయితే మరి ఇంక చెప్పక్కర్లేదు. మనకి చాలా ఆరోగ్య రహస్యాలు ఇందులో మన గార్డెన్లో పండినవి. మనం అంతా గోదావరి ప్రకృతి వ్యవసాయం కదా మనదంతా కూడాను. చక్కగా గోమూత్రంతో, గోవు ఎరువుతోనే మనం చేసేదంతా కూడాను. అయితే మంచిగా గార్డెన్ అని తిరుగుతూ ఈరోజు హార్వెస్ట్ చేసేస్తున్నాను. ఈరోజు ఇంకేం కాదబ్బా, మీతో మంచి కబుర్లు చెప్పుకోవాలనుకుంటున్నాను. అయితే ఈ వీడియోలపై నేను ఒక క్యాప్షన్ పెట్టాను. అదే మన థంబ్నెయిల్లో గార్డెన్తో రోజు గార్డెన్ కబుర్లు మీతో చెప్పుకుంటూ నాకు చాలా ఇష్టం. మరి మీకో అనేసి దయచేసి మీరు దీనికి రెస్పాండ్ అవ్వండి. ఒక చిన్న కామెంట్ పెట్టండి. మరి నేను చెప్పే ఈ కబుర్లు, ఈ గార్డెన్ విషయాలు, కబుర్లు అంటే మామూలు కబుర్లు కాదబ్బా. మన మొక్కల గురించి, మన గార్డెన్ గురించి, గార్డెన్లో మనం పని చేయడం వల్ల మనకు కలిగే ఆ ప్రయోజనాలు, లాభాలు గురించి చెప్తూ ఉంటాను కదా. ఆ కబుర్లు మీకు ఎంతవరకు ఇష్టమో ఒకసారి ప్లీజ్ చిన్న కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ ఒక మొక్క ఉంది. దీన్ని కూడా మనం కోసేద్దాం. గోంగూర కోస్తున్న కొలిది నాకు పెరుగుతుందా అనిపిస్తుంది. మన వర్షాలకైతే కొన్ని మొక్కలు నీరు నిలబడి ఊరెళ్ళిపోయినప్పుడు నీరు నిలబడిపోయి కొన్ని వేర్లు కుళ్ళి చనిపోయేవండి. చాలా మొక్కలు అయినా తీసేసినా కూడా ఎంత వస్తుంది చూసారా, బకెట్కి వస్తుంది. నాకైతే ఇంకా ఉంది. కోసేద్దాం మొత్తం అంతా కూడాను. ఫ్రెండ్స్, ఈ గార్డెన్లో ఉదయాన్నే వచ్చి నేను ఇలా పని చేసుకొని వంటకు కావాల్సినవన్నీ కోసుకొని వెళ్తుంటే ఉంటుందబ్బా. అసలు ఇలా చూసుకుంటూ వస్తుంటే అబ్బో ఇంకోటి ఉంది చూడండి. ఇక్కడ ఎంత పెద్ద మొక్క పెరిగిపోయింది. ఇది ఒకే ఒక్క మొక్క అండి. డ్రాగన్ ఫ్రూట్లో ఒక బకెట్లో 20 లీటర్ల బకెట్ ఇది చూసారు కదా. అందులో 2 డ్రాగన్ ఫ్రూట్స్, దానిలో ఒకే ఒక్క గోంగూర మొక్క అనమాట. ఇదిగోండి ఇలాగ పలవలుగా ఒక్కటే మొక్క ఇలాగ పెరుగుతూ ఉంది. ఎందుకు ఇలా పెరుగుతుంది అంటారా? మనం ఎప్పటికప్పుడు పోషకాలు ఇస్తూనే ఉన్నాము. అలాగే మనకి మళ్ళీ క్రాప్ స్టార్ట్ అవుతుంది. డ్రాగన్ ఫ్రూట్స్ మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి మనకి. అంటే ఒకసారి మొత్తం వచ్చేస్తాయండి. అది అయిపోయిన మళ్ళీ పోతొచ్చి మళ్ళీ పెరుగుతూ ఉంటాయి. ఇంతకుముందు హార్వెస్ట్ చేసాను చూసారు కదా. డ్రాగన్ ఫ్రూట్స్ 8 పళ్ళు ఒకేసారి హార్వెస్ట్ చేస్తూ ఉంటాను. మళ్ళీ ఇప్పుడు 2nd సీజన్, 3rd సీజన్, 4th సీజన్ అలాగా వస్తుంది మనకి. అక్టోబర్, నవంబర్ వరకు కూడా వస్తూ నవంబర్లో ఇంకా మంచు స్టార్ట్ అయ్యేసరికి ఇవి ఆగిపోతాయి అన్నమాట. అయితే ఇప్పుడు గోంగూర మాకు ఎందుకు ఎంత ఎక్కువగా వస్తుంది? ఎప్పటికప్పుడు మనం పోషకాలు ఇస్తూ చక్కగా మంచిగా మనం కోస్తున్నాం కాబట్టి. కొయ్యిపోతే ముదిరిపోయి చెట్టు కూడా పాడైపోద్దండి. నేను పదే చెప్తుంది అదే. ఎప్పుడు మీ గార్డెన్లో ఏది ఉంటే అది ఆ రోజు హార్వెస్ట్ చేసేయండి. మీరు వండుకోకపోయినా కూడా హార్వెస్ట్ చేయండి. చక్కగా తక్కువ వస్తే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. మళ్ళీ క్రాప్ వచ్చిన తర్వాత అవి కోసి మళ్ళీ వండుకోండి అని చెప్తూ ఉంటాను కదా. అందుకు కొయ్యిపోతే ఇలాగ మనకన్నా మించి పెరిగిపోయి చెట్టు ముదిరిపోయి ఆకు పాడైపోయి గార్డెన్ కూడా పాడైపోతుంది. అందుకు ఎప్పుడు డైలీ చెక్ చేసుకోండి, హార్వెస్ట్లు చేసుకోండి. ఆ చెక్ చేసే క్రమంలోనే మనకు మంచిగా తెగుళ్ళు కూడా మంచిగా మనకు దొరికిపోతాయి.
ఆ ఆకులు కూడా తీసి అవతల పడేస్తూ ఉంటాము. అంతే, గార్డెన్ వర్క్ అంటే ప్రత్యేకంగా ఏదో కష్టపడిపోక్కర్లేదు. మీరు సరదాగా తిరుగుతూ ఉండండి గార్డెన్లో, ఏవో ఒకటి కనిపిస్తుంటాయి, హార్వెస్ట్ చేయండి. గార్డెన్ అమ్మ, మన ప్రకృతి తల్లి మాత్రం మనకి రోజుకి ఏదో ఒకటి ఇవ్వకుండా కిందకి దిగనివ్వదండి. నా ఎక్స్పీరియన్స్ అది. నేను 5 years నుంచి కూడా నేను మేడ దిగుతున్నాను వర్క్ చేసుకుని అంటే ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. ఇంకేంటి, మొత్తం గోంగూర అంతా కూడా గార్డెన్ అంతా తిరిగి కోసేసాను. ఇదిగోండి ఎంత వచ్చింది, ఎంత ఎక్కువ వచ్చింది కదా. నేనైతే మాత్రం గోంగూర రైస్ చేసి చాలా రోజులైంది. కొంచెం రోటి పచ్చడికి మరుసటి రోజుకి ఉంచుకొని ఈ రోజు కదా నేను గోంగూర రైస్ చేయాలనుకుంటున్నాను. ఒక్కసారి యూట్యూబ్లో సెర్చ్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. లేదంటే ఇదంతా కూడా ఉడికించేసి పేస్ట్ మనం ఇంట్లో పెట్టుకున్నాము అంటే మంచిగా పేస్ట్ని పప్పులోకి, మనం ఎన్వి కర్రీస్లోకి అన్నిటిలో కూడా వాడుకోవచ్చు. చక్కగా నూనెసి ఉడికించి అది అలా పెట్టేసుకున్నామంటే మా ముద్దని అన్నిటిలో కూడా వాడుకోవచ్చు అనమాట. గోంగూర రైస్కి అన్ని గోంగూర పులిహోర అంటాం కదా, అలాగా. ఓకేనా. అయితే ఇప్పుడు మరి నెక్స్ట్ హార్వెస్ట్ మా వారు చేస్తారు. చూడండి ఏం చేయబోతున్నారు. ములక్కాడలు హార్వెస్ట్ మొన్నే చూసారు. మా అమ్మ ఎన్ని 32-36 కాయలో కోసింది మొత్తం మీద, ఒకే హార్వెస్ట్. అంతకుముందు కూడా నేను లేనప్పుడు వాళ్ళు కోసుకున్నారండి అని చెప్పాను కదా. ఇప్పుడు ఇది నాకు 3వ హార్వెస్ట్ మొక్కకి ఇది చక్కగాను. ఇప్పుడు మా వారైతే సిద్ధమైపోతున్నారు. అబ్బా నువ్వు హైట్ ఎక్కొద్దు, నేను ఎక్కి కోసేస్తానని ల్యాడర్ వేసేసుకొని మునక్కాళ్ళు ఇంకా అక్కడక్కడ ఉన్నాయి కదా, మొన్న బోల్డ్ కోసేసాము, ఇంకా ఉన్నాయి, ఇవి కూడా కోసేస్తే ఇంకా ఏమైనా ఉండిపోతే మళ్ళీ లాస్ట్గా మరొకసారి హార్వెస్ట్ చేయొచ్చు అనేసి ఈరోజు చెప్పాను కదా. కర్రీకి చక్కగాను ఒక గోంగూర రైస్ చేసుకుంటూ మంచిగా ములక్కాడ కూర కూడా ఇంకో నైట్కి చేసుకోవచ్చు అనేసి మేమైతే మరి ములక్కాళ్ళు కోస్తున్నాను. ఎంత ఆనందం అండి నాకు ములక్కాళ్ళు కోయడం అంటే చాలా చాలా ఆశ్చర్యం. ఎందుకంటే ఎప్పుడు మార్కెట్ నుంచి తెచ్చుకోవడమే తప్ప గార్డెన్లోని ఇంత మునగ చెట్లు పెంచేసి అవి కూడా మనం కోసుకొని కూర వండుకోవడం అంటే నాకు ఇది కళా నిజమా అనిపిస్తుంది ఇప్పటికి కూడాను. కానీ సాధ్యం కాదంటే ఏమీ లేదని నిరూపిస్తున్నారు మన గార్డెనర్స్ అందరూ కూడా. మేడ మీద పుచ్చకాయలేంటి, మామిడికాయలేంటి, ఇదే అది అనకండి, ప్రతి పండు, పువ్వు, కాయలు, కూరగాయలు, ఆకుకూరలు చక్కగా పండించేస్తున్నారు. ఎలా పండిస్తున్నారు? దానికి కావాల్సింది ఒక దీక్ష, పట్టుదల, కొంచెం శ్రమ, అంతే. కొంచెం శ్రమ అంటే మనకి ఎక్సర్సైజ్ మనకి చక్కగాను, అది దానివల్ల ఇవన్నీ కూడా సాధించగలుగుతున్నాము. ఇది మీకు నేల మీద చూసిన చెట్లాగే ఉంది కానీ మేడ మీద చూసిన చెట్లాగా ఉందా ఫ్రెండ్స్ చెప్పండి. ఇది 1 year అయ్యింది కానీ ఎంత మంచిగా క్రాప్ వచ్చిందంటే చాలా బాగా క్రాప్ వచ్చింది. నేను మొత్తం టోటల్గా దీనికి చివరికి వచ్చేసరికి ఒక ట్రిప్కి 100 కాయలు వచ్చి ఉంటాయి అనుకుంటున్నాను. మా వారు లెక్క పెట్టేస్తున్నారు చూడండి, 9 కాయలు ఎన్ని వచ్చినట్టున్నాయి, ఇంకా ఉన్నాయేమో చూద్దాము అనేసి చూస్తున్నారు. కాయలు కూడా ఏంటంటే దేశవాళీ వెరైటీ లాగా ఉందండి. ఇది లైట్ రెడ్ వస్తుంది కాయ, ఇది ఫుల్గా గ్రీన్ రాదండి, ఫుల్ గ్రీన్ కాదు, కొంచెం లైట్ రెడ్, లైట్ గ్రీన్, డబల్ కలర్లో ఉంటున్నాయి మా ములక్కాళ్ళు మాత్రం. ఈ సీడ్ నాకు చెప్పాను కదా, సీడ్తో పెట్టిన మొక్క ఇది. అదండి ఫ్రెండ్స్ చక్కగా. ఇంకేంటి, ఇంకా నెక్స్ట్ ఇంకొక చెట్టు కూడా ఉంది, చూద్దాం రండి. ఇదిగోండి ఈ పక్కన ఒకటి ఉంది కదా, ఈ పక్కన ఒకటి పెట్టాము. ఈ చెట్లన్నీ కలిసిపోయి కనిపించడం లేదు. ఇదిగోండి ఇలా గుత్తులుగా చెట్లు ఎలా ఉన్నాయన్నమాట. చెప్పాను కదండి ఇలా సగం రెడ్ గ్రీన్ కాంబినేషన్లో ఉంటుంది మా కలర్ అని. ఇవి కూడా ముదిరిపోతాయేమో, ఒక 2 కోసేద్దాము. ఎక్కువ ముదిరిపోయినా తినలేం కదండి, పీచు వచ్చేస్తుంది. అందుకు చక్కగా ఇంకొక 2 ఉన్నట్టున్నాయి, 2-4 ఉన్నాయి, చూద్దాం కోసేద్దాం అనుకుంటున్నారు. ఇదిగోండి అందడం లేదు, కొంచెం గోడ అవతలకి వెళ్ళిపోయింది. మేము అది పెట్టగోడ పక్కన పెట్టాను కదా, అది గోడ అవతలకి వెళ్ళిపోయింది అనమాట. అందుకనేసి మా వారు ఏం చేస్తున్నారంటే దీనికైతే ల్యాడర్ వేసుకోక్కర్లేదు, కాకపోతే దీని చుట్టూరు పెద్ద మొక్కలు అయిపోవడం వలన కొయ్యడానికి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. అదే ఫ్రెండ్స్, మనకి ములక్కాళ్ళు కొంచెం లేతగా ఉంటే గుజ్జు ఎక్కువగా ఉంటుంది. అదే మనకి ముదిరైంది అనుకోండి పీచు ఎక్కువగా ఉంటుంది. ముదిరినప్పుడు కూడా అది తినడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి మరీ లేతగా కాదు, మరీ ముదురుగా కాదు. మునగ చెట్టు మాత్రం కంపల్సరీగా గార్డెన్లో పెట్టుకోండి. మునగ ఆకులు కూడా చాలా మంచిది, కాయలు అయితే మరి ఇంక చెప్పక్కరే లేదు. చాలా ఆరోగ్య రహస్యాలు ఉన్నాయి మునగ చెట్లు మాత్రం. ఈ కాండం కూడా వాడుకుంటారు అట్లా కొన్ని ప్రాంతాల్లోనైతే మాత్రం. మనమైతే చక్కగా ఆకులును మునక్కాయలు వాడుకుందాం. ఈరోజు హార్వెస్ట్ మా వారు నేను కలిపి ఈ విధంగా చక్కగా, ఆయన మునక్కాళ్ళ హార్వెస్ట్ ఆయన చేశారు, గోంగూర హార్వెస్ట్ అయితే నేను చేశాను. మొత్తం కాయలన్నీ కూడా ఎన్ని కోసాను ఆయన చూపిస్తున్నారు. మెల్లిమెల్లిగా వీళ్ళకి గార్డెన్లోకి మన ఇంట్లో వాళ్ళని, మన హస్బెండ్ని అలవాటు చేయాలంటే చెప్పాను కదా సీక్రెట్, వాళ్ళ హార్వెస్ట్ లప్ చెప్పడమే. హార్వెస్ట్ లప్ చెప్తే మంచిగా ఇంకా రెడీ అయిపోతుంది. లిల్లీ పూలు పక్క నుంచి వెళ్తే ఏమొస్తుందండి స్మెల్. సింగిల్ పెట లిల్లీ మాత్రం విపరీతంగా వస్తుంది స్మెల్, డబుల్ పెట లిల్లీ కన్నా ఇంకా మొగ్గలు వస్తున్నాయి. ఈ విధంగా మనం చక్కగా హార్వెస్ట్లు చేసుకుంటూ మంచిగా మీతో కబుర్లు చెప్పుకుంటూ, ఇదండి ఈరోజు వీడియో. ఎన్ని కాయలు వచ్చాయో చూసేద్దామా.
చూడండి, ఇది కూడా మా వారు చూపించేస్తున్నారు. 2 చేతులు 2 గుప్పెళ్ళు వచ్చేసింది. దగ్గర 15 కాయల వరకు హార్వెస్ట్ చేశారు. చాలా హ్యాపీగా ఉంది కదా. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. లోకా సంస్థ సుఖనో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ అండి.